హాయ్ కేరళ కాంగ్రెస్లో కుర్చీలాట మొదలైంది. గెలిచేది తామేనన్న ధీమాతో ఉన్న కీలక నేతలు సీఎం పీఠం కోసం తీవ్ర స్థాయిలో లాబియింగ్ మొదలుపెట్టారు. ముగ్గురు అగ్రనేతలు నువ్వా నేనా అన్నట్లు హైకమాండ్ ముందు తమ ప్రతిభనంతా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు, ఎవరి బలాబలాలేంటి, కేరళలో మారిన రాజకీయ కుల సమీకరణాలు ఈ రేసును ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? పోలింగ్ మాత్రమే ముగిసింది. ప్రజా తీర్పు ఏంటనేది ఇంకా ఎవరికీ తెలియదు. తామే గెలుస్తామన్న అంచనాలు అన్ని కూటములకు ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో గెలుపు తమదేనన్న పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. అందుకే అప్పుడే ప్రభుత్వ ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం అంతర్గత పోరు కూడా మొదలైంది. సీఎం కుర్చీ కోసం ప్రధానంగా ముగ్గురు నేతలు పోటీ పడుతూ ఉన్నారు. ప్రస్తుత ప్రతిపక్ష నేత విడి సతీశన్, మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ రేసులో ముందున్నారు. సతీశన్, చెన్నితాల అసెంబ్లీ బరిలో నిలవగా, వేణుగోపాల్ అలప్పుజా నుంచి లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ గోప్యంగా ఉంచింది. అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెబుతూ వచ్చింది. కానీ ఏప్రిల్ 9న పోలింగ్ ముగియగానే పదవి కోసం ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి వర్గం వారు తమ నేతకే పదవి దక్కాలని బాహాటంగానే ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నారు. కేవలం మెజారిటీ ఎమ్మెల్యేలు ఓకే చెబితే కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు అయిపోరు. వాళ్లకు ఖచ్చితంగా ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉండి తీరాలి. కేసీ వేణుగోపాల్ మద్దతుతో కేపీసీసీ బాధ్యతలు చేపట్టిన సన్నీ జోసెఫ్ ఆయన కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కేరళ తదుపరి సీఎం ఎర్నాకుళం నుంచే ఉంటారని మరికొందరు ప్రకటనలు చేస్తున్నారు. ప్రతిపక్ష సతీశన్ సొంత జిల్లా ఎర్నాకుళం కావడంతో ఆయన మద్దతుదారులంతా ఢిల్లీ హైకమాండ్ మెప్పించే పనిలో ఉన్నారు. ఇక సీనియర్ నేత చెన్నితాల మాత్రం యూడీఎఫ్కు ఘన విజయం ఖాయమని, దీని క్రెడిట్ అంతా రాహుల్ గాంధీకే దక్కుతుందని, సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. సీఎం రేసులో ఉన్న ఈ ముగ్గురు నేతలకు పార్టీలో ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగే కేరళ రాజకీయాల్లో వచ్చిన మార్పులు కూడా వీరి అవకాశాలను ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. సతీశన్ యువతరం నాయకత్వానికి, దూకుడు రాజకీయాలకు కేరాఫ్గా ఉన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్పై నేరుగా విమర్శలు చేస్తూ బలమైన నేతగా ఎదిగారు. ఇక రమేష్ చెన్నితాల ఈ ముగ్గురిలో అత్యంత సీనియర్. 2021లో పార్టీ గెలిచి ఉంటే ఆయనే సీఎం అయ్యేవాళ్ళు. కానీ ఓటమి తర్వాత ప్రతిపక్ష నేత పదవిని సతీశన్కు వదులుకోవాల్సి వచ్చింది. చెన్నితాలకు పీజే కురియన్ లాంటి సీనియర్ల మద్దతు ఉన్నప్పటికీ అత్యధిక ఎమ్మెల్యేలు సతీశన్ లేదా వేణుగోపాల్ వర్గానికి చెందిన వాళ్లే. గతంలో కేరళ కాంగ్రెస్ లో హిందూ, క్రిస్టియన్ నేతల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. కానీ ఉమెన్ చాందీ మరణం తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు సీఎం రేసులో ఉన్న ఈ ముగ్గురు నాయకులు అగ్రవర్ణ నాయర్ కమ్యూనిటీకి చెందిన వారే కావడం విశేషం. ఫలితాలు ఏ మాత్రం యూడీఎఫ్ కు అనుకూలంగా ఉన్నా ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కేరళ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారు. అయితే ఆ ఒక్కరు ఎవరన్నది మాత్రం ఢిల్లీ పెద్దల చేతుల్లోనే ఉంటుంది.